మరి ఇక్కడ రామగుండం పవర్ ప్లాంట్తో పాటు ఇవాళ పీపీపీ మోడల్లో మేడిపల్లిలో పవర్ ప్లాంట్ కడతామని చెప్పారు. వాటిని కూడా త్వరితగా పూర్తి చేయాల్సిగా కోరుతా ఉన్నాం. మా దగ్గర మరి రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. అన్నా, ఇది 3 లక్షల జనాభా, ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్, జనగామ ఎంఆర్ఓ అవసరం. దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక సార్లు మీతో విన్నవించుకున్నాం. మీరు ఖచ్చితంగా చేద్దామని చెప్పడం జరిగింది. అవి కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఇందరమ్మ ఇండ్లు ఈరోజు 3500 ఇండ్లు మీరు రామగుండం నియోజకవర్గానికి ఇచ్చినారు. ఇవాళ పల్లె ప్రాంతాల్లో వేతికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఈరోజు కూడా 1000 మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు పేదవారైనటువంటి పూర్తిగా ఈ ప్రాంతంలో సింగరేణి, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్, అదే మాదిరి ఎన్టీపీసీ, ఎఫ్సిఐ సంబంధించిన భూములు తప్ప ప్రైవేట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి. ఇవాళ ఆ సింగరేణి భూములు కొన్ని ఇండ్లు కట్టడానికి ఇవ్వాలని అనేక సార్లు పట్టణ గారిని కోరినాం. కొన్ని ఇండ్ల స్థలాలు కేటాయించాలి. దాంతోపాటు ఈరోజు కొంత ప్రభుత్వ భూమిని మేము గుర్తించి మొన్న ఎస్టీపీలు కట్టే ప్రాంతంలో 500 మంది పేదవారిని అక్కడి నుంచి జరిపి వారికి ఇస్తామని చెప్పినాం. ఈరోజు వాళ్ళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇండ్లు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. సుమారుగా ఒక్కొక్కరికి 20 లక్షల పైన విలువైన కానుక ఈరోజు ప్రభుత్వం మీ ద్వారా ఇయ్యబోతా ఉందని చెప్తా ఉన్నాం. దాంతో ఇవాళ ట్రాన్స్జెండర్స్ వారిని పట్టించుకున్న నాదుడు ఈ రాష్ట్రంలో లేరు. వారి బాగోగులు చూసే నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో లేడు. ఇవాళ ఎక్కడ లేని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారిని గుర్తించి హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇందరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి విలువైన ప్రాంతంలో 25 నుంచి 30 లక్షల విలువైన ఇల్లు, భూమి ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నాం. ఇవే కాకుండా మేము రామగుండం